కేసీఆర్ ఫోటో లేకుండానే కవిత పొలిటికల్ జర్నీ చేయనున్నారా అంటే అవుననే మాటే వినిపిస్తుంది. కవిత ఫ్రేమ్ లో కేసీఆర్ ఫోటో తొలగించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, కల్వకుంట్ల కవిత ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపైన తన జాగృతికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో కానీ పోస్టర్లలో కానీ కేసీఆర్ ఫోటో ఉండకూడదు అనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కార్యకర్తలకు ఒక మెసేజ్ రూపంలో నిన్ననే వాళ్ళందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక నుంచి కవితకు సంబంధించినటువంటి పోస్టర్లు కానీ జాగృతికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ కేవలం జయశంకర్ ఫోటో తప్ప కేసీఆర్ ఫోటో ఉండకూడదు అనే కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక దాంతో పాటుగా ఆమె గతంలో కేసీఆర్ ను మినహాయించి మిగతా వాళ్ళందరినీ దుర్భషలాడిన కేసీఆర్ కి ఎప్పుడు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. కానీ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తో కేసీఆర్ ని కూడా ఇక ఆమె దూరం చేసుకుంటూ కేసీఆర్ ను కూడా పక్కకు పెట్టినట్టు అర్థం అవుతా ఉంది. ఈ నెల చివరిలో ఆమె ఒక యాత్ర చేయాలని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2-3 రోజుల పాటు కనీసం ఒక 4 నెలల పాటు యాత్ర చేయాలని ఆమె డిసైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఈ యాత్రకు సంబంధించినటువంటి పోస్టర్లలో వాల్ రైటింగ్స్ లో కూడా కేసీఆర్ పేరు ఎక్కడ ఇంక్లూడ్ చేయకూడదనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక దాంతో పాటు కేసీఆర్